హే పీపుల్, నమస్తే. ఎట్లున్నారు అందరు? మేమైతే మస్తున్నాం. సో ఈ రోజు వీడియో మా మమ్మీ తోటి, మా మమ్మీ ఏమో చేస్తుందంట. ఏం చేస్తుందో కనుక్కున్నాం. ఏం చేస్తాం మమ్మీ? టమాటా పచ్చడి. సో మమ్మీ చేసే టమాటా పచ్చడి చాలా మందికి ఫేవరెట్ అనమాట. ఇంకొకటి చాలా మంది చెప్పారు కూడా, సజెస్ట్ కూడా చేసారు, అరే యూట్యూబ్ ఛానల్లో పెట్టొచ్చు కదా అని. అట్లా అని చెప్పేసి ఈ రోజు మేము టమాటా పచ్చడి చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేనైతే హాఫ్ కేజీ టమాటాలతోటి టమాటా పచ్చడి చేస్తున్నా. మా మమ్మీ చేసే టమాటా పచ్చడి జస్ట్ ఒక 20 minutesలో అయిపోతుంది. ఓన్లీ 3 steps ఉంటాయి. నేను స్టెప్ బై స్టెప్ చేస్తా, మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పోపు పెట్టడం. కొంతమంది పోస్ అని కూడా అంటారు కదా. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ పోసుకోండి. పోపు పెడతాం కదా, సో పోపు కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. మా మమ్మ అయితే పోపు పెట్టడానికి ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తుంది. సో వేరే ఏ మంచి నూనె యూజ్ చేయొచ్చంట. పోపు పెట్టుకోనికి పావుకిలంత మంచి నూనె యూజ్ చేసుకోవాలి. నేను ఫ్రీడమ్ వాడుతున్నా. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు జీలకర్ర 2 spoons, దాని తర్వాత ఆవాలు 2 spoons, ఇప్పుడు ఎండుమిర్చి ఒక 5 to 6, దాన్ని తుంచి వేయండి. అవన్నీ మంచిగా వేగిన తర్వాత కరివేపాకు వేయండి. 4 to 5 minutes దీన్ని పక్కకు పెట్టుకోండి. ఆయిల్ కొంచెం వేడి తగ్గాలి. తగ్గిన తర్వాత 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. వేసిన తర్వాత దాన్ని మంచి మిక్స్ చేయండి. ఆ ఆయిల్లో మొత్తం మిక్స్ అవ్వాలి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 3 tablespoons ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 tablespoon జీలకర్ర, 1 tablespoon పసుపు, దాని తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. మా మమ్మ అయితే 1/2 kg టమాటోస్ తోటి టమాటా పచ్చడి చేస్తుంది. అది కొంచెం మంచి బాయిల్ అయిన తర్వాత చింతపండు వేసుకోవాలి. టమాటోస్ అయితే మంచిగా ఉడికినాయి కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ముందే చెప్తున్నా, పాయింట్ టు బి నోటెడ్, ఇది చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టాలి. ఒకవేళ వేడి ఉన్నప్పుడు మిక్సీ పడితే మిక్సీ ఖరాబ్ అవుతుంది. మిక్సీ కూడా ఎక్కువసేపు పట్టకండి, జస్ట్ ఒక 15 to 20 seconds అంతే. సో సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఒక గ్లాస్ కారం వేసుకోండి. మేమైతే కారంలో సాల్ట్ యాడ్ చేస్తాం. 1/2 glass కారానికి 1/2 glass సాల్ట్. మీలో ఎవరైనా కారంలో సాల్ట్ యాడ్ చేయకపోతే 1/2 glass కారం, 1/2 glass ఆర్డినరీ సాల్ట్ యూజ్ చేయండి. దాని తర్వాత ఒక tablespoon పసుపు, నెక్స్ట్ జీలకర్ర ఇంకా మెంతులు పౌడర్ వేసుకొని ఒక స్పూన్ వేసుకోండి. దాన్ని మంచి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా మంచి మిక్స్ చేసిన తర్వాత, సో ఫస్ట్ స్టెప్లో ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా పోపు కోసం, ఆ ఆయిల్ ఈ కారం దాంట్లో పోసేయండి. ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేయండి. సో మన సెకండ్ స్టెప్ టమాటో పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేసేయండి. సో ఫైనల్లీ మన యమ్మీ యమ్మీ టమాటా పచ్చడి రెడీ.
సో ఇప్పుడు నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఆ బౌల్లో కొంచెం మిగిలిపోయిన టమాటా పచ్చడి ఉంటే మమ్మీ అల్లా అన్నం వేసి కలుపుతుంది. ఎంతసేపు కలుపుతావు పెట్టు, నాకు ఆకలి అవుతుంది. మళ్ళీ పెట్టవా? సూపర్ ఉంది. అమ్మ చేతి పచ్చడి అంటే గిట్లా ఉంటుంది. పెట్టిన ఇంకోటి సరిపోతుంది. ఎట్లా మంచిగా అన్నీ సరిపోయినాయా? ఉప్పు కారం అన్నీ. మీరు పిజ్జా బర్గర్స్ తింటారు, ఈ పచ్చడి కిందకి ఏ టేస్ట్ రాదు. చాలా కొంచెం నేనైతే టేస్ట్ చేసిన, టేస్ట్ అయితే మస్తు ఉండే. సో మా అమ్మ అయితే మంచిగా చేసింది. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి టేస్ట్ ఎట్లుందని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్.